వెల్కమ్ టు తెలుగు పవర్ టాక్స్. ఇవాల్టి మాటలు ఆలోచనలే రేపటి ఫలితం. అసలు లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ గురించి సైన్స్ ఏం చెప్తోంది ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నా కల నిజం అవ్వాలి అని ఊహించి అది నిజమైన సంఘటనను అనుభవించారా? ఆ సంఘటన మీ ఆలోచనల ఫలితమా, లేక యూనివర్స్ మీకు కనెక్ట్ అయిందా? ఇది మోటివేషనల్ మాట కాదు. ఇది న్యూరోసైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్, సైకాలజీ అన్నింటినీ కలిపిన ఒక యూనివర్సల్ ట్రూత్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది, మీరు ఊహించినది ఎందుకు నిజమవుతుంది, ద సీక్రెట్ అనే ఫిలాసఫీ వెనుక అసలు సైన్స్ ఏంటి, మీరు నిజంగా మీ ఫ్యూచర్ని అట్రాక్ట్ చేయగలరా? ఈ రోజు నుండి మీరు మీ జీవితాన్ని శాస్త్రపరంగా మార్చే సాంకేతికత నేర్చుకోబోతున్నారు. బ్రెయిన్. వాట్ ఈజ్ ద సీక్రెట్? సింపుల్ డెఫినిషన్. ద సీక్రెట్ అనేది ఒక ఫిలాసఫీ కాదు, అది ఒక మెంటల్ ప్రోగ్రామింగ్ టెక్నిక్. రాండా బర్న్ గారు రాసిన పుస్తకంలో ఇలా చెప్తుంది: థాట్స్ బికమ్ థింగ్స్, యూ ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ రియాలిటీ. అంటే మీరు ఇమాజినేషన్ చేస్తే అట్రాక్ట్ చేస్తారు. అది ఎలా? సింపుల్ వర్డ్స్లో అంటే, మన మెదడు ఒక ఫ్రీక్వెన్సీ జనరేటర్ లాంటిది. మన థాట్స్ ఒక ఎనర్జీ ఫామ్. మన ఎమోషన్ మన థాట్కి ఇంధనం. థాట్స్ ఆర్ మెజరబుల్, ఎనర్జీ యాజ్ ఫ్రీక్వెన్సీ. మీరొక ఆలోచన చేస్తే అది కేవలం ఒక థింకింగ్ కాదు, ఇది ఒక ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్. బ్రెయిన్లో ఒక న్యూరాన్ మరో న్యూరాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది మెజరబుల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సైంటిఫిక్ ఫ్యాక్ట్: ఎలక్ట్రోఎన్సిఫాలోగ్రామ్ అనే బ్రెయిన్ స్కాన్ టూల్తో మన థాట్స్ జనరేట్ చేసే బ్రెయిన్ వేవ్స్ని మనం చూపించగలుగుతాము. ఆల్ఫా వేవ్స్ 8 to 13 Hz, కామ్ ఫోకస్డ్ స్టేట్. బీటా వేవ్స్ 14 to 30 Hz, యాక్టివ్ బిజీ థింకింగ్. థీటా వేవ్స్ 4 to 7 Hz, సబ్కాన్షియస్ డ్రీమ్ లైక్. గామా వేవ్స్ గ్రేటర్ దాన్ 30 Hz, హై కాగ్నిటివ్ ప్రాసెసింగ్. మీరు డీప్ విజువలైజేషన్లో ఉన్నప్పుడు థీటా ప్లస్ గామా వేవ్స్ డామినేట్ చేస్తాయి. ఇదే సమయంలో మీరు మీ సబ్కాన్షియస్ని రీప్రోగ్రామ్ చేయగలుగుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ క్వాంటమ్ ఫిజిక్స్లో ప్రూఫ్ చూద్దాం. 1. అబ్జర్వర్ ఎఫెక్ట్. క్వాంటమ్ ఫిజిక్స్లో ఒక పార్టికల్ మీరు చూసినప్పుడు అది ఎలా నడుస్తుంది అనే విషయం మారిపోతుంది. అంటే మీరు చూసే దిక్కు, అటెన్షన్ ఆధారంగా దాని రియాలిటీ డిసైడ్ అవుతుంది. ఇది చూపిస్తుంది మీ శ్రద్ధే సృష్టి శక్తి అని. 2. క్వాంటమ్ సూపర్ పొజిషన్. ఒక్క పార్టికల్ అనేక పాసిబిలిటీస్లో ఉంటుంది, కానీ మీరు ఏ దిశగా ఫోకస్ చేస్తే అదే పాసిబిలిటీ నిజమవుతుంది. మీరు ఏమి ఆలోచిస్తే అదే దిశగా మీ జీవితం మారుతుంది. క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పే సిద్ధాంతాలు కూడా ఇది నిజమే అంటున్నాయి. బ్రెయిన్, న్యూరోప్లాస్టిసిటీ అండ్ రీవైరింగ్. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి? మన మెదడు ఒక విధంగా మారదు అనే అభిప్రాయం ఇప్పుడు అవుట్డేటెడ్. న్యూ సైంటిఫిక్ ప్రూఫ్: బ్రెయిన్ స్ట్రక్చర్ చేంజెస్ బేస్డ్ ఆన్ రెపిటేషన్ ప్లస్ ఫోకస్. మీరు ఒక థాట్ను రిపీటెడ్గా థింక్ చేస్తే అదే టైప్ న్యూరాన్స్లో న్యూ సైనాప్సిస్ ఫామ్ అవుతాయి. ఇది కొత్త బ్రెయిన్ వైరింగ్ను క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్: ప్రతిరోజు ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ అనే అఫర్మేషన్ చెప్పడం. మీ బ్రెయిన్ ఆ కాన్సెప్ట్తో అలైన్ అయి దాని బేస్లో డిసిషన్స్ తీసుకుంటుంది. ఇది మన సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్ చేంజ్ అయ్యేలా పనిచేస్తుంది. హర్ట్ బ్రెయిన్ కొహెరెన్స్. ఎమోషనే కీ. మన హర్ట్ కూడా బ్రెయిన్ లానే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ అనే ప్రెస్టీజియస్ యుఎస్ బేస్డ్ రీసెర్చ్ సెంటర్ చెబుతుంది, హార్ట్ ప్రొడ్యూసెస్ 60 to 100 times మోర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ దన్ ద బ్రెయిన్. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, మీరు విజువలైజేషన్ చేస్తారు, దాంతో థాట్ ఫామ్ క్రియేట్ అవుతుంది. మీరు ఎమోషన్ టు అటాక్ చేస్తే హర్ట్ ఎనర్జీ యాంప్లిఫై అవుతుంది. థాట్ ప్లస్ ఎమోషన్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ సిగ్నల్. యూనివర్స్ ఆ ఫ్రీక్వెన్సీని పిక్ చేసి స్పందిస్తుంది. ఇది ఒక సైంటిఫిక్ రేడియో ట్రాన్స్మిషన్ లాంటిది. మీరు ఒక ఫ్రీక్వెన్సీ బ్రాడ్కాస్ట్ చేస్తారు, యూనివర్స్ ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే రియాలిటీని అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా సైన్స్ ఆఫ్ విజువలైజేషన్ ఏం చెప్తుంది చూద్దాం. ఎంఆర్ఐ స్టడీస్, ఎఫ్ఎంఆర్ఐ స్టడీస్, హార్వర్డ్, ఎంఐటి ఇలా చూపించాయి. ఒక వ్యక్తి జిమ్కు వెళ్లకుండా కేవలం మెంటల్లీ బైసెప్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని ఇమాజిన్ చేస్తే 30% యాక్చువల్ మజిల్ గ్రోత్ జరిగింది. విజువలైజేషన్ టైంలో బ్రెయిన్లోని మోటార్ కార్టెక్స్ అండ్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివ్ అవుతాయి. ఇది రియల్ వరల్డ్ ప్రిపరేషన్ లాగా ఉంటుంది. అంటే మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నట్టుగా ఊహిస్తే
మీ బ్రెయిన్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినట్లే ఉంటుంది. సక్సెస్ ఛాన్సెస్ సైంటిఫిక్గా పెరుగుతాయి. హౌ టు యూజ్ దిస్ సైంటిఫిక్ సీక్రెట్ మనం శాస్త్రీయంగా ఎలా సాధ్యం చేయాలి? బై స్టెప్ 1 క్లియర్ గోల్, క్లియర్ థాట్. నా గోల్ ఏమిటి అనేది సూపర్ స్పెసిఫిక్గా ఉండాలి. స్టెప్ 2 అఫర్మేషన్ ఈక్వల్ టు రెపిటీషన్. ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ కాన్ఫిడెంట్. రోజు 10 సార్లు ఒకే మాట అనాలి. అదే ఫ్రీక్వెన్సీలో బ్రెయిన్కి వైర్లా కనెక్ట్ అవుతుంది. స్టెప్ 3 విజువలైజేషన్ ఈక్వల్ టు ఎక్స్పీరియన్స్. డే డ్రీమ్ కాదు, మీ గోల్ ఆల్రెడీ అచీవ్ అయిందన్న భావన. స్టెప్ 4 ఎమోషన్ ఈక్వల్ టు ఎనర్జీ బూస్ట్. జస్ట్ ఇమాజిన్ కాదు, ఫీల్ ఇట్ విత్ జాయ్. జాయ్ ప్లస్ గ్రాటిట్యూడ్ ఈక్వల్ టు హై వైబ్రేషనల్ ఎమోషన్. స్టెప్ 5 డైలీ ప్రాక్టీస్, రీప్రోగ్రామ్. 21 డేస్ కన్సిస్టెంట్గా విజువలైజేషన్ చేయండి. సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం మన బ్రెయిన్లో న్యూరల్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి ఎప్పుడంటే 21 డేస్ కన్సిస్టెంట్గా చేసిన తర్వాత. నిజ జీవితంలో సైంటిఫిక్ ఎగ్జాంపుల్స్ లా ఆఫ్ అట్రాక్షన్కి ఆధారంగా ఇప్పుడు చూద్దాం. 1 డాక్టర్ జో డిస్పెన్జా, న్యూరోసైంటిస్ట్. డాక్టర్ జో డిస్పెన్జా అనే న్యూరోసైంటిస్ట్ తన సెమినార్లో ఇలా చెప్పారు: కొంతమంది చూపు కోల్పోయిన వారు కన్సిస్టెంట్ విజువలైజేషన్ ద్వారా తమ చూపును కొంతవరకు తిరిగి పొందారు. అర్థం, వారు ప్రతిరోజు మైండ్లో నేను చూసుకుంటున్నాను, నా చూపు తిరిగి వచ్చింది అని ఊహిస్తూ విజువలైజేషన్ చేశారు. ఇది మెదడులో కొత్త పాత్వేస్ అంటే న్యూరల్ రీవైరింగ్ సృష్టించింది. ధైర్యం ప్లస్ ధ్యానం ప్లస్ ఊహించటం ఈక్వల్స్ టు వాస్తవంగా జరగడం. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. అక్కిడేంటి? డాక్టర్ బ్రూస్ లిప్టన్, సెల్ బయాలజిస్ట్. డాక్టర్ బ్రూస్ లిప్టన్ అనే ప్రసిద్ధ శాస్త్రవేత్త ఇలా చెప్పారు: జీన్స్ డోంట్ కంట్రోల్ యువర్ డెస్టినీ, యువర్ బిలీఫ్స్ అండ్ ఎన్వైరన్మెంట్ డూ. అర్థం, మనం ఎలాంటి భావనలు కలిగి ఉంటామో అదే మన శరీర కణాల అంటే సెల్స్ పనితీరును ప్రభావితం చేస్తుంది. మీరు నేను బలహీనుడిని అని నమ్మితే మీ శరీరం కూడా అలా స్పందిస్తుంది. మీరు నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే నమ్మకం కలిగి ఉంటే అదే నమ్మకంతో శరీరాన్ని ఆరోగ్యవంతంగా మారుస్తుంది. థాట్స్ టు బిలీవ్స్, బిలీవ్స్ టు సెల్స్ బిహేవియర్. చివరి పాయింట్, మీ విజువలైజేషన్, బిలీఫ్, మాట్లాడే పదాలు ఇవన్నీ కూడా శక్తి రూపాలు. అవి మీ శరీరాన్ని, ఆరోగ్యాన్ని, మనసును, భవిష్యత్తును మార్చగలవు. ఈ విషయాన్ని శాస్త్రజ్ఞులు కూడా నిరూపించారు. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? సైంటిఫిక్ కారణాల ప్రకారం 1 ఫీలింగ్ లేదు, కేవలం మాటలు చెబుతారు, కానీ ఎమోషన్ లేకపోతే అది మైండ్కి రిజిస్టర్ అవ్వదు. 2 ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. మనం నాకు వస్తుంది అనుకుంటున్నాం కానీ లోపల సబ్కాన్షియస్ నాకెక్కడ వచ్చేది అని డౌట్ ఉంటుంది. 3 టూ మచ్ థింకింగ్, యూనివర్స్ని ప్రెజరైజ్ చేయడం, అవుట్కమ్ మీద డౌట్ ఉంటుంది, ఇది నెగటివ్ ఎనర్జీ కలిగిస్తుంది. 4 కన్సిస్టెన్సీ లేకపోవడం. 2-3 రోజులు ట్రై చేసి మానేస్తే మెదడు అంటే బ్రెయిన్ కొత్త ప్యాటర్న్ని యాక్సెప్ట్ చేయదు, మెనుప్రబలక అక్షరాలను కాపీరేట్ చేసుకునేది. 5 న్యూరోప్లాస్టిసిటీ అంటే మెదడు మారే శక్తి, కానీ దానికి కావలసింది టైం ప్లస్ రెపిటేషన్ ప్లస్ పేషెన్స్ ఉండాలి. ఫైనల్గా శాస్త్రవేత్తలు కూడా విజువలైజేషన్ ప్రూవ్ చేశారు. మీ మైండ్ విజువలైజేషన్ ద్వారా మారుతుంది. హృదయం మ్యాగ్నెటిక్ ఎనర్జీ విడుదల చేస్తుంది. క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది మైండ్ మ్యాటర్పై ప్రభావం చూపుతుంది. రిపీటెడ్ ఇమోషన్ చేస్తే సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ చేస్తుంది. మీరు ఆకర్షించగలరు, మీరు రియల్గా అనుభవించగలరు, మీరు సైంటిఫిక్గా మీ జీవితాన్ని మార్చగలరు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ద సీక్రెట్ బుక్ వీడియో లింక్స్ పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఫైనల్గా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి.